తెలుగు తెరపై మరో కళాఖండం సిరివెన్నెల. కళా తపస్వి కె విశ్వనాథ్ కెరీర్లో మైలురాలిగా నిలిచిపోయిన సినిమాల్లో ఇదొకటి. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న సిరివెన్నెల 1986లో విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకం నుంచి వచ్చిన మరో ఆణిముత్యం. ఈ సినిమా కథ ఓ అందుడైన ఫ్లూటిస్ట్ హరిప్రసాద్, మోగమ్మాయి అయిన ఓ ఆర్టిస్ట్ చుట్టూ నడుస్తోంది. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ ఇప్పటికీ తెలుగు లోగిళ్ల నుంచి వినిపిస్తూనే ఉంటాయి. అన్ని పాటల్ని సీతారామశాస్త్రి గారు రచించారు. ఈయనకు పాటల రచయితగా ఇదే తొలి సినిమా. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామశాస్త్రి తెరమీద సిరివెన్నెల సీతారామశాస్త్రిగా తన పేరు మార్చుకున్నారు. విధాత తలుపున ప్రభవించినది పాటకు సీతారామశాస్త్రి ఉత్తమ గేయ రచయితగా, ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మూన్ సేన్ ఉత్తమ సహాయ నటిగా, ఎంవి రఘు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. చక్కటి సంస్కృతి సాంప్రదాయాలు కలబోసిన కథా కథనాలతో ప్రేక్షకుడికి పంచభక్ష పరమన్నాలను వడ్డించే విశ్వనాథును సిరివెన్నెల కథ మాత్రం చిత్రవధకు గురిచేసిందట. మాటలు రాని అమ్మాయేంటి, కళ్ళు కనబడని అబ్బాయేంటి, ఈ కథను ఎందుకు తీస్తున్నారా అని బాధపడని రోజు లేదట. మధ్యలో వదల్లేను, అలాగని కంటిన్యూ చేయలేనని మానసికంగా చిత్రవధకు గురయ్యారట. అంతలా విశ్వనాథ్ను ఇబ్బంది పెట్టిన ఈ కథ చివరికి తెలుగు సినీ చరిత్రలో ఓ కళాఖండమై నిలిచింది. సీతారామశాస్త్రి ఈ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేశారు. తన తొలి సినిమాకే చిరస్థాయిగా గుర్తుండిపోయే పాటలనందించి శభాష్ అనిపించుకున్నారు. వాస్తవానికి తన సినిమాలన్నిటికీ వేటూరి చేత పాటలు రాయించుకునే విశ్వనాథ్పై ఏదో కారణం చేత ఆ సమయంలో వేటూరి అలిగారట. దీంతో ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడమని సీతారామశాస్త్రిని పిలిపించుకుని రాయించుకున్నారట. అప్పటికి ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా ఉన్నారు. సెలవుపై వచ్చి మరీ ఈ సినిమాకు పాటలు రాశారు. తొలిత భరణి పేరుతో కథలు, పాటలు రాసేవారాయన. సిరివెన్నెలతో తన తొలి సినిమానే ఇంటి పేరుగా నిలుపుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరో వేణువు నుంచి వచ్చే సంగీతాన్ని ప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న విధాత తలుపున ప్రభవించినది పాట రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టిందట. ఇక షూటింగ్ విషయానికొస్తే ఈ సినిమాలో చాలా భాగం రాజస్థాన్లోని జైపూర్లో చిత్రీకరించారు. ఇక్కడ షూటింగ్ పర్మిషన్ కోసం జైపూర్ టూరిజం డిపార్ట్మెంట్ను సంప్రదించగా కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోమన్నారట. దీంతో అజ్మీర్ జిల్లా కలెక్టర్ను కలవడానికి వెళ్లగా ఆయన శంకరాభరణం సినిమాకు పెద్ద అభిమాని కావడంతో విశ్వనాథ్ని గుర్తుపట్టి క్షణాల్లో అనుమతిప్పించారట.